హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత క్రియేషన్స్. ఈ డ్రెస్ నెక్ చూసారు ఎలా ఉందో. ఇలా పూసలు బీడ్స్ వర్క్తో ఉన్న నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈజీ టిప్స్తో చూద్దాము. ముందుగా ఈ లైనింగ్ మొత్తం కొలతలతో కట్ చేసుకుంటాం కదా, లైనింగ్ ఒరిజినల్ పీస్ మీద వేసి యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలా పొడవు చూసి కట్ చేసుకోవాలి. ఈ నెక్ వచ్చి జాయిన్ చేసుకోవడానికి ముందే మనం నెక్ కట్ చేయము, సెంటర్లో కరెక్ట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఒక అరంగుళం ఖర్చుతోటి ముందుగా ఒక కుట్టు వేసుకుందాము కదలకుండా ఉండటానికి. ఈ పూసల మీద ఏ మాత్రము కూడా పాదం అనేది పడకూడదు, ఆ పూసలు పగిలిపోతాయండి. అంతకుముందు ఫస్ట్లో నాకు కూడా తెలియక ఈ డ్రెస్ నెక్ వచ్చి పూసలు ఏమన్నా ఉంటే పాదం పడితే పగిలిపోయాయి. అలా ఉంటే ఒక్క పూసకన ఊడిపోయింది అంటే అదంతా గొలుసు కుట్టుతోనే ఉంటుంది ఈ వర్క్ అంతా. అవి మొత్తం కూడా ఊడిపోయి నెక్ అసలు అంత నీట్గా వచ్చేది కాదు. ఆ ప్రాబ్లం ఎవరికైనా ఉంటుంది కదా, చూస్తానని వీడియో పెట్టాను. ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా లైనింగ్ ఒరిజినల్ పార్ట్ మొత్తం కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా మొత్తం జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుట్టు వేసాం కదా, మిగతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేయాలి. పూసల మీద పడకుండా మామూలు డబల పాదంతోనే కొంచెం ఒక అరంగుళం వేడంగా కుట్టు వేశాను. ఈ మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇది కట్ చేసుకోవాలి. కాస్ట్లీ డ్రెస్సులకి వర్క్ డ్రెస్సులకి ఎక్కువ ఇలాగే వస్తుందండి నెక్. కొత్తగా కుట్టేవాళ్ళు చాలామంది ఇలా వర్క్ ఉంటే నెక్ దగ్గర కుట్టడం మాకు రాదు అని వెనక్కి పంపిస్తుంటారు. పెద్ద కష్టమేం కాదు, ఈజీగా కుట్టుకోవచ్చు. ఈ టిప్స్ చూడండి. ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసాం కదా, ఈ కట్ చేసిన పీస్ తీసుకొని ఈ లైనింగ్ క్లాత్ ఇంకో ఎక్స్ట్రా క్లాత్ పెట్టాను, 2 మడతల క్లాత్ పెట్టాను నెక్కి జాయిన్ చేయడానికి. చూడండి, ఈ కట్ చేసిన క్లాత్ తీసుకొని దాని చుట్టూతా ఒక 2 అంగుళాల మందం క్లాత్ ఉండేట్టు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అడుగును పెట్టింది లైనింగ్ క్లాత్ ఒకటి, పీసింగ్ పేపర్ ఉంటే వేసుకోవచ్చు. కాకపోతే ఈ వర్క్ ఆల్రెడీ మందంగా ఉంది, నెక్ దగ్గర పీసింగ్ పేపర్ వేస్తే ఇంకా మందం వచ్చి అట్లాగా అవుతుంది అని ఈ లైనింగ్ పీస్ కాకుండా ఇంకొకటి వేరే కాటన్ క్లాత్ పెట్టాను కరెక్ట్గా సేమ్ 2 ముక్కలు. ఇప్పుడు నెక్ జాయింట్ కోసం 2 ముక్కలు పెడుతున్నాను. ఒకటేమో లైనింగ్ పీసు, లోపల కొంచెం సేమ్ ఇంచుమించుది అదే కలర్ ఉన్నది కాటన్ పీసు. ఉంటే ఈ లైనింగ్ పీసే 2 మడతలు వేసుకోవచ్చు, లేదు కొంచెం కలిసేది వేసుకున్నాను. ఈ కట్ చేసిన నెక్ పార్ట్ని దాని మీద వేసి చుట్టూతా 2 అంగుళాల ఖర్చు ఉండేట్లు కట్ చేసుకొని ఇలా ఒక అంచు మడిచి కుడుతున్నాను చుట్టూతా రౌండ్గా వీడియోలో చూపించిన విధంగా. ఇలా అంచు మడిచి కుట్టు వేసుకోవాలి. చూడండి, నీట్గా ఇలా అంచు మడిచి కుట్టు వేసుకున్న తర్వాత ఈ నెక్కి జాయిన్ చేసుకోవాలి. ముందుగా ఇలా పెట్టి 1 సైడ్ పాదం మార్చుకోవాలండి తప్పకుండా. ఈ పూసల వర్క్ ఉన్న డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా కుట్టాలి అంటే తప్పకుండా 1 సైడ్ పాదం మార్చుకోవాల్సిందే. మనం మిషన్ రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అక్కడికి వెళ్తే వాళ్ళు మన మిషన్కి సెట్ అయ్యే 1 సైడ్ పాదం వేసిస్తారు. నాకైతే నా మిషన్ రిపేర్స్ ఎప్పుడు చేసే ఆయనే ఈ 2 అన్ని పాదాలు అన్ని మిషన్స్కి సెట్ అవ్వండి, వాటికి సెట్ అయ్యేవి వాళ్ళైతే కరెక్ట్గా చూసిస్తారు. చూడండి, నెక్ ముందు ఎంతవరకు కుట్టాలి అనేది ఇలా ఒరిజినల్ క్లాత్ తీసుకొని మధ్యలో ఇలా మార్కింగ్ చేసుకున్నాను. కుట్టేది మాత్రం ఇప్పుడు మనం ఈ పీస్ ఉంది కదా అంచు మడిచి కుట్టింది అడుగున పీస్, అది ఒరిజినల్. దానిపైన ఇలా వేయాలి క్లాత్ ఒరిజినల్ అడుక్కుండేటట్టు. ఇందాక ఒక కుట్టు వేసుకున్నాం కదా మనం, దాని మీద వర్క్కి పక్కనే ఆనించుకుంటూ 1 సైడ్ పాదంతో కుట్టు వేసుకుంటూ రావాలి. మనం ఇలా వేలుతో ప్రెస్ చేస్తే తెలుస్తూ ఉంటుంది కదా లోపల వర్క్ ఎక్కడి వరకు ఉన్నది అన్నది. అలా నిదానంగా కొంచెం నెక్ వరకు జాగ్రత్తగా నిదానంగా కుట్టుకోవాలి. ఇంకో అడుగు నుంచి తెలుస్తూ ఉంటుంది కదా మనకి వర్క్, ఇలా వేలుతో ప్రెస్ చేసుకుంటూ ఉంటే తెలుస్తూ ఉంటుంది వర్క్ ఎక్కడి వరకు ఉన్నది అన్నది. ఇలా నిదానంగా కుట్టు వేసుకుంటూ రావాలి 1 సైడ్ పాదంతో. చూడండి, ఇలా నిదానంగా కుట్టుకుంటూ రావాలి.
కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఇలా నెక్ దగ్గర వర్క్ ఉంటే మాకు రాదు అని వెనక్కి పంపిస్తూ ఉంటారండి. నేను కూడా చాలా చూశాను. చాలామంది నా దగ్గర టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు కూడా ఈ నెక్ ఒకటి కుట్టు పెట్టమని వస్తూ ఉండేవాళ్ళు ఇదివరకు. నేను వాళ్ళందరికీ కూడా ఇలా కుట్టి చూపించేదాన్ని. ఇప్పుడు మనం ఇందాక జాయిన్ చేసుకున్న చోట అరంగుళం ఉంది కదా ఖర్చు, అక్కడ ఇప్పుడు పావంగుళం ఖర్చు డ్రెస్ పక్కనే ఆ వర్క్ ఉంది కదా, వర్క్ పక్కనే కుట్టు వేసుకుంటూ రావాలి వన్ సైడ్ పాదంతో. పైపింగ్ కావాలంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు, కానీ అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. వర్క్ ఆల్రెడీ వర్క్ ఉన్నదానికి, పూసల వర్క్ ఉన్నదానికి పైపింగ్ వేయాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలా కుట్టడం కుదరదు సరిగ్గా. నేనైతే ఇలా వేస్తాను, ఈజీగా ఉంటుంది, బాగుంటుంది, నీట్గా వస్తుంది. చూడండి ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. ఈజీగా టైలరింగ్ నేర్చుకోవడానికి ఇంకా రకరకాల టిప్స్ అనేవి ముందు ముందు వీడియోస్లో మీరు చూస్తారు. మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టార్టింగ్ నుంచి బిగినర్స్కి కూడా ఉపయోగపడే క్లాసులన్నీ మనం ముందు ముందు వీడియోస్లో చెప్పుకుందాము. ఇప్పుడు ర్యాండమ్గా నేను ఏది వర్క్ చేస్తే అది పెడుతున్నాను ప్రస్తుతానికి. కుట్టు వేసిన తర్వాత కావాలంటే డబుల్ కుట్టు వేసుకోవచ్చు, లేదు అంటే ఇదిగో చూడండి మనం ఫస్ట్ వేసిన కుట్టు ఉంది కదా, అది కూడా కట్ చేయటమే. ఇప్పుడు అంత ఖర్చు అవసరం లేదు, పావంగుళం ఖర్చు మాత్రమే ఉంచి ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఈ ఖర్చుకి తప్పనిసరిగా ఇలా క్లాత్స్ పెట్టుకోవాలండి. అక్కడొకటి, 1 అంగుళన్నర 2 అంగుళాలకు ఒకటి క్లాత్స్ పెట్టుకోవాలి. తప్పకుండా ఏ నెక్కైనా లోపల ఇలా క్లాత్స్ పెట్టుకోవాల్సిందే, అప్పుడే నీట్గా తిరుగుతుంది నెక్. లేకపోతే అంత కుట్టిన తర్వాత విచ్చుకుపోయినట్టు ఉంటుంది నెక్. ఈ క్లాత్స్ లేకపోతే నీట్గా రాదు. ఒకసారి ఇది చూడండి. ఆ క్లాత్స్ పెట్టుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని ఇలా అని ఇప్పుడు మనం నెక్ పీస్ జాయిన్ చేశాను కదా, ఆ జాయిన్ చేసిన పీస్ మీదే కుట్టుపడేట్టు అదే వన్ సైడ్ పాదంతో ఎడ్జ్ కుట్టు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు వేసే కుట్టు అనేది ఒరిజినల్ క్లాత్ మీద కాదు, లైనింగ్ మనం జాయిన్ చేసిన పీస్ మీదే పడేట్టు కుట్టు వేసుకుంటూ రావాలి. దీన్ని చక్కగా లోపలికి అడ్జస్ట్ చేసి హెమ్మింగ్ చేసుకోవడమే. ఇంకొక కుట్టు వేసుకోవడానికి లేదు మిషన్తో, ఎందుకంటే పైన వర్క్ ఉంది కదా. తప్పకుండా హెమ్మింగ్ చేసుకోవాలి, నీట్గా వస్తుంది. ఒకసారి ఇట్లా మొత్తం అడ్జస్ట్ చేసుకొని కొంచెం గోరుతో ఇలా ప్రెస్ చేసి లోపల నీట్గా చేతి పని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చి కూడా 1200, 1300 అలా ఉన్నాయండి ఈ వర్క్ డ్రెస్సులు. ఈ కస్టమర్ ఇచ్చినవి వరుసగా 5-6 డ్రెస్సులు మొత్తం కూడా ఇలా వర్క్ డ్రెస్సులు నెక్కి కొంచెం లేట్ కూడా పట్టింది కుట్టడం. చూడండి చక్కగా ఇలా గోరుతో ప్రెస్ చేసి చేతి పని చేసుకుంటే అయిపోతుంది, నీట్గా వస్తుంది. నేను ఈ డ్రెస్ అంతా కూడా వీడియో తీసానులే, కానీ డ్రెస్ అంతా పెట్టలేదు, ఓన్లీ నెక్ వరకే పెడుతున్నాను. బాడీ మెజర్మెంట్స్తో సహా నెక్స్ట్ వీడియోస్లో ఎలా స్టిచ్ చేసుకోవాలి, కటింగ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. ఇలా నీట్గా హెమ్మింగ్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి హెమ్మింగ్ మొత్తం పూర్తయిన తర్వాత ఇలా ఉంది నీట్గా, ఎక్కడ తిత్తులు కానీ ఏముండవు, చక్కగా ఉంటుందండి డ్రెస్. ఇదిగో చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నెక్స్ట్ డ్రెస్ కూడా సేమ్ ఇలాగే కుట్టాను. నేనైతే ఈ ఒక్కటే వీడియో షూట్ చేశాను. డ్రెస్ కూడా కలర్ కాంబినేషన్ అది చాలా బాగుంది. ఓకే అండి, వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బ్లౌజు, డ్రెస్సులు మొత్తం అన్నీ మీరు మన వీడియోస్లో మంచి మంచి వీడియోస్ చూడొచ్చు.